మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి పిఎస్కి కూడా అల్లు అర్జున్ రాబోతున్నాడు. అంటే అందరికీ తెలిసిందే. తనకి నోటీసులు ఇచ్చారు. అంటే గతంలో నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత తను జైలుకు వెళ్ళాడు. మళ్ళీ బెయిల్పై మధ్యంతర బెయిల్పై తను బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత సంధ్య థియేటర్ ఇష్యూకి సంబంధించి కూడా నిన్న పోలీసులు వాళ్ళకి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరికొద్ది సేపట్లోనే అంటే సుమారు 11 గంటలకి ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్న సందర్భం మనందరం చూసాము. మరికొద్ది సేపట్లోనే అంటే ఇంకా 10 to 15 minutesలో కూడా అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా ఉన్న అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. ఒక నేషనల్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి కూడా ముందస్తుగానే ఇక్కడ పోలీసులు భారీగానే మోహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే తొక్కిసల ఆటలకు సంబంధించి కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీతో వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ చనిపోయిన ఘటనలు కూడా మనం చూస్తున్నాము. ఆ కుటుంబానికి వాళ్ళ నాన్న వేసిన కేసుతో కూడా ఆల్రెడీ అరెస్ట్ అయి తను జైలుకి వెళ్ళి బెయిల్పై మధ్యంతర బెయిల్పై కూడా తను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తను మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఒక ప్రెస్ మీట్లో తను పాల్గొన్న సందర్భం మనం చూస్తున్నాము. ఆ ప్రెస్ మీట్కి సంబంధించి కూడా నేను మధ్యలో నుంచి వచ్చేసాను. పోలీసుల ఆదేశం మేరకు నేను మధ్యలో నుంచి వచ్చేసిన అని చెప్పి కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అంటే తను జాతర సీన్ అంటే మూవీలో సెకండ్ హాఫ్లో ఉన్న జాతర సీన్ అయిపోయేదాకా తను సినిమా థియేటర్లో ఉన్నట్టు కూడా విజువల్స్ మనం చూసాము. అంటే ఈ మొత్తం కంక్లూజన్ చూసుకుంటే మాత్రం తను సెకండ్ హాఫ్ అయిపోయే వరకు కూడా తను థియేటర్లోనే ఉన్నాడు. ఆల్రెడీ పోలీసులు తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తను నిరాకరించి తను బయటికి వెళ్లకుండా పోలీస్ స్టేషన్లోనే తను నిరాకరించి తను సినిమా థియేటర్లో ఏదైతే సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్య థియేటర్లో తన కుటుంబ సమేతంగా కూడా తను సినిమా చూసిన విషయం మనందరికీ తెలిసిందే. తను పోలీసులకు కూడా వాళ్ళు చెప్పిన అంటే పోలీసులు ఇక్కడ ఉండొద్దు, ఆ ఇష్యూస్ అవుతున్నాయి బయట అని చెప్పినా కూడా తను వినకుండా అక్కడ ఫ్యామిలీతో కూడా అక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఏసీపీ స్థాయి అధికారి కూడా అక్కడికి వెళ్ళినా కూడా బన్నీకి అయితే అల్లు అర్జున్ ఉండో అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్స్ అలా అయితే అల్లు అర్జున్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఏసీపీ స్థాయి అధికారిని కూడా వాళ్ళు లోపలికి అనుమతించని సందర్భం మనం చూస్తున్నాం. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా ఇమీడియట్లీ ఆ రంగంలోకి కూడా డీసీపీ రంగంలోకి దిగి సంధ్య థియేటర్ లోపలికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న అల్లు అర్జున్ కుటుంబం సమేతంగా తను మూవీ చూస్తుంటే కూడా ఇమీడియట్లీ మీరు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పి అల్లు అర్జున్ బయటికి తీసుకురావడం మనం చూస్తున్నాం. అంటే ఇదే అంశానికి మొత్తానికి సంబంధించి కూడా ఒక బిగ్ బ్లాస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయారు. ఆల్రెడీ తను రావద్దు, ముందుగానే సంధ్య థియేటర్కి రావద్దు అని చెప్పినా కూడా తను వినకుండా తను వచ్చాడు. పోలీసులు ఆల్రెడీ తనకి నోటీసులు పంపించారు, నువ్వు సంధ్య థియేటర్కి రావద్దు, ఇక్కడ ఇష్యూస్ అయితే అని చెప్పి కూడా పంపించాడు. దాన్ని పట్టించుకోకుండా తను ఇక్కడ థియేటర్కి వచ్చాడు. దాని తర్వాత చూస్తే ఇల్లు మన కూడా తను రోడ్ షో చేశాడు అంటూ కూడా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కూడా మనం డీప్గా పరిశీలిస్తే కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్లో అలాగే కొన్ని సందర్భాలలో మనం ఉంటున్నాం. ఏదైతే సక్సెస్ మీట్ పెట్టాడో పుష్ప 2 సక్సెస్ మీట్లో కూడా తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి పేరు కూడా తను మర్చిపోవడం ఇవన్నిటికీ కారణాలని చెప్పి కూడా కొంతమంది అనడం మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ చాలా డౌట్సే ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే చిక్కడపల్లి పిఎస్కి అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే రాబోతున్నాడు. మీరు ఇక్కడ చూడొచ్చు ముందుగానే పోలీసులు అయితే భారీగానే మోహరించారు. అంటే ఒక నేషనల్ స్టార్గా ఉన్నాడు. ఎందుకంటే గతంలో మనం చూసాం ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఇక్కడ జరగొద్దని చెప్పి కూడా ముందస్తుగానే పోలీసులు ఇక్కడికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే ఇటువైపు చూస్తుంటే మరికొద్ది సేపట్లోనే ఐకాన్ స్టార్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. ఇక్కడ డీసీపీ స్థాయి అధికారులు కూడా చాలామంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెద్దగానే భారీగానే మోహరించారని చెప్పుకోవచ్చు. ఇటు పక్కన చూసినా ఈ టోటల్ ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎటువైపు చూసినా పోలీసులు అయితే ఉన్నారు. డీసీపీ స్థాయి అధికారి కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా తనే పర్యవేక్షిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇక్కడికి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆల్రెడీ ఇంటి నుంచి తను స్టార్ట్ అయ్యాడు. వాళ్ళ నాన్న అల్లు అరవింద్తో పాటు కూడా బన్నీవాస్ అలాగే ఇంకొంతమంది లీగల్ టీంతో కూడా తను అక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరాడు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి చిక్కడపల్లి పిఎస్కి అయితే రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా లోపలికి అలో చేస్తారా లేదనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మనం ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి రాబోతున్నారు. కెమెరామ్యాన్ సాయితో అనిల్, హైదరాబాద్, చిక్కడపల్లి. బండి ఫ్యాన్స్
మరొక 5 నిమిషాల్లోనే ప్రారంభమవుతుంది. రేపు మనం చూసాము. సో ఇప్పుడే అల్లు అర్జున్ తో పాటు కూడా తన లీగల్ టీం కూడా ఇక్కడికి లోపలికి వెళ్ళడం మనం చూస్తున్నాము. సో ఆ లీగల్ టీమ్ తో పాటు కూడా సో అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ తో పాటు కూడా బన్నీవాస్, సో చాలా మంది కూడా ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. సో అంటే అల్లు అర్జున్ తో పాటు కూడా సో బన్నీవాస్ అలాగే అల్లు అరవింద్ తో పాటు చాలా మంది ఇక్కడికి రావడం మనం చూస్తున్నాము. అంటే విచారణకు మాత్రం సో అల్లు అర్జున్ ఒకరిని కూడా లోపలికి అనుమతించే అవకాశం ఉండడం మనకు తెలుస్తుంది. సో అల్లు అర్జున్ తో పాటు కూడా సో అల్లు అర్జున్ లాయర్ ఎవరైతే ఉన్నారో సో లీగల్ టీం సంబంధించిన వాళ్ళు కూడా సో లోపలికి అయితే వాళ్ళని అనుమతించారు. సో ఇప్పుడే లోపలికి వెళ్ళారు. సో ఏ క్షణము అతను బయటకు వస్తాడని చెప్పి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో తదుపరి ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి అయితే ఇక్కడ పోలీసులు అయితే భారీగానే మోహరించారు. సో ఇప్పుడే మరికొద్ది సేపట్లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా లోపలికి వెళ్ళడం మనం చూస్తున్నాం. అంటే చూడొచ్చు భారీగా ఇక్కడ పోలీసులు అయితే ఉన్నారు. సో ఎవరిని అనుమతిస్తలేరు. సో ఎలాంటి వాళ్ళని కూడా లోపలికి అయితే వాళ్ళు అనుమతిస్తలేరు. సో అంటే చూడొచ్చు మరికొద్ది సేపట్లో తను బయటకు వస్తారు. వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామం చోటు చేసుకుంటుందో కూడా. సో ఇంకోటి ముఖ్య విషయం గమనించాల్సి వస్తే కూడా అల్లు అర్జున్కి సంబంధించిన అభిమానులు కూడా ఎవరు అయితే ఇక్కడ కనిపిస్తలేరు. సో అల్లు అర్జున్ సంబంధించి అభిమానులు కూడా ఎవరు కనిపిస్తడం లేదు. అంటే ఎవరిని రావద్దు అని చెప్పి కూడా ముందుగానే పోలీసులు సో అంటే ఇదే విషయంకి సంబంధించి కూడా ఏ లెవెల్ గా కూడా అల్లు అర్జున్ కూడా మనం చూస్తున్నాం. అంటే సో విచారణకు కూడా సాధించాలని చెప్పి కూడా సో అంటే చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ఆల్రెడీ ఇక్కడ పోలీసులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంకా ఏ క్షణమైనా తను బయటికి రావచ్చు. అంటే అల్లు అర్జున్ తో లీగల్ టీం కూడా లోపలికి వెళ్ళడం చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికి అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. For the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre, I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside, which I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. And I've been coming to the same theatre for the last I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. Did you follow the same procedure every time that you have informed the police? I don't want to get into all the details. This is what it is, because as the case is on, I should not speak anything that will tamper the case. So I'd like to reserve my comments. Yes, of course, family kalustaniki wait chestunam. Yes, ante. Thank you. Andarki thank you andi. Marosari thank you for the media love and support. Thank you andi. Thank you so much. Finally, saying that illegally, you have been kept intentionally inside.